నా టీవీ ఇది నాలో మార్పు తెచ్చే టీవీ. కన్హా శాంతివనంలో పిల్లల పార్కు చూద్దాం రండి. ఈ పార్కులో పిల్లలు ఆటలాడుకోవడానికి అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. తల్లిదండ్రులు ధ్యానం చేసేటప్పుడు పిల్లలు ఆడుకుంటూ చాలా సంతోషంగా గడుపుతుంటారు. ఇక్కడ వచ్చేసి పిల్లలు లేనప్పుడు ఎంటీగా తీసిన పార్కు, ఇది పిల్లల పార్కు. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు కూడా మర్చిపోయి సంతోషంగా ఆడుకోవడానికి, వారిలో మానసిక ఉల్లాసం పెంపొందడానికి ఈ పార్క్ అనేది చాలా వరకు ఉపకరిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే రకరకాలు గుర్రాలతో కూర్చోవడం, పైకెక్కడం, రకరకాలు ఉన్నాయి. పిల్లలు పార్కులలో ఆడుకుంటుండటం చూశారా? అక్కడ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఒకసారి ఆ నవ్వులు, ఆ పరుగులు, ఉత్సాహం చూసిన తల్లిదండ్రులు ఆనందాన్ని ఇస్తూ వారు కూడా సంతోషంగా గడుపుతారు. పార్కులో ఆటలు ఆడటం అనేది కేవలం టైంపాస్కే కాకుండా అది పిల్లల శరీరానికి, మెదడుకు, మనస్సుకు ఒక పూర్తి వ్యాయామంలాగా పనిచేస్తుంది. వారు పరుగులు పెట్టడం కండరాలు కూడా బలపరుస్తాయి. ఇక్కడ మనం చూస్తే అన్ని రకాలుగా ఇక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక చోట ఆడకుండా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఉయ్యాళ్ళు ఉంటాయి. తర్వాత కూర్చోవడం, దాహం వేస్తే అక్కడనే నీళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ స్లైడ్ చూస్తే మనం ఇక్కడ పైకి ఎక్కుతారనమాట. చాలా వరకు కింద నుంచి పై వరకు ఎక్కుతారు. అంటే ఈ స్లైడ్ ఎక్కడం, ఉయ్యాలు ఊగడం వల్ల శరీరానికి చురుకుదనంతో పాటు మిక్కిలి ఉల్లాసం, సంతోషాన్ని మెదడుకు అందిస్తాయి. ఇది జంపింగ్ అనమాట, పైకి ఎక్కేది. లాస్ట్ వీడియో పిల్లలు ఆడేది చూపిస్తాను నేను. తర్వాత రోజంతా మొబైల్ ముందు కూర్చోవడం కంటే బయట ఆడడం ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట పిల్లలకు. బయట ఈ కన్హాలో ఆ గాలి మరియు ఇక్కడ వాతావరణం చూశారు కదా, ఆనందంతో పాటు ఆ ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. వారు మరలా ఆటలు ఆడుకోవడానికి కన్హాలో అత్యుత్సాహాన్ని చూపిస్తారనమాట. అంటే దీనివల్ల వారిలో చదువులో ఒత్తిడి, తల్లిదండ్రుల అరుపులు వల్ల ఒత్తిడి తగ్గుతుంది. చాలా వరకు వాళ్ళు చేసేదానిపై ఏకాగ్రత, దృష్టిని కేంద్రీకరించడం, చదువుపై కూడా దృష్టిని కేంద్రీకరించడం, ఆ దృష్టిలో ఏకాగ్రత కూడా పెంపొందుతుంది. ఇట్లా రౌండ్గా కూర్చోవడం, తిరగడం, ఇట్లా ఒకటి కాదు రకరకాలుగా వాళ్ళ పిల్లలు కూడా మారుతుంటారు. అంటే ఈ పిల్లలలో అంటే అందరూ కలిసి రకరకాల స్టేటు, రకరకాల దేశాల నుంచి ఇక్కడ వస్తారు కాబట్టి అందరూ కలిసి ఆడితే ఒకరినొకరు బాగా వేరు చేసుకోకుండా బాగా కలగలిసి దీని మీద నీవు ఆడు, నేను దాని మీద ఆడుతానని రకరకాలుగా పిల్లలు పక్కలకు పరుగులు తీసి షేర్ చేసుకునేది అలవాటు అవుతుంది. మరియు టీం వర్క్ అనేది అలవాడుతుంది. టీమ్గా పనిచేయడం, గుంపులుగా వారి వయసుతో ఉన్న వాళ్ళతో ఆడుకోవడం వల్ల త్వరితగతిన స్నేహపూర్వక భావం అనేది పెంపొందుతుంది. ఈ ఉయ్యాల్లో కానీ పక్కన కానీ. అంటే గెలుపు ఓటమి రెండింటినీ ఎలా స్వీకరించాలో అర్థం చేసుకొని పిల్లలు అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇక్కడ పైనుంచి జారడము, తర్వాత ఉయ్యాళ్ళు ఊగడం, కొత్త ఆటలు ప్రయత్నించే కొద్దీ పిల్లల్లో ధైర్యం పెరుగుతుంది. కొత్తగా ఉయ్యాల మరియు థ్రెడ్ పైకి ఎక్కడం, ఇప్పుడు మీరు ఇంతకుముందు చూశారు కదా, అవన్నీ మొదట భయపడినా పైకి ఉయ్యాల్లో ఊగడం వల్ల వాళ్ళు అది సాధించినట్లు ఫీల్ అయ్యి వారిలో ఉత్సాహంతో పాటు ధైర్యం పెంపొందుతుంది. మరియు ఈ ధైర్యంతో పాటు హృదయంలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. వారు అన్ని ఆటలు ఆడి ఇక్కడి నుండి అక్కడికి పరిగెత్తి చెమటోడ్చి సంతోషంగా ఆ ఫీలింగ్ను తల్లిదండ్రుల వద్ద ఆ ఫీలింగ్ను ఆనందంతో వ్యక్తపరుస్తారు. ఇవి కన్హాల్లో ఆడుకోవడం వల్ల పిల్లలు వారు చిన్నప్పటి అందమైన జ్ఞాపకాలుగా వారి హృదయాలలో అలాగే నిలిచిపోతాయి. ఇక్కడ పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి ఈ వాతావరణంలో యోగా ఆ విధంగా చేసుకోవడం. తర్వాత అందుకే పిల్లలను బయటకు తీసుకొని రండి, ఈ కన్హా శాంతివనాన్ని సందర్శిస్తే వారిని ఈ పార్కులో ఆడనిస్తే వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఈ వాతావరణంలోనే చాలా ఉన్నతంగా బాగా హ్యాపీగా ఆడుకుంటారు. పిల్లలు ఆడుకోవటం వల్ల
మనకు శారీరకంగానే కాకుండా మానసికంగా, సామాజికంగా, భావోద్వేగంగా అంటే మరియు అత్యుత్సాహంతో వారిలో మార్పు వస్తుంది. వారిని మనం గమనించవచ్చు ఆ మార్పు అనేది. ఆ ఆటలు ఆడినప్పుడు హ్యాపీగా నిద్రపోవడం అన్నీ మార్పు వస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు చదువు, హోంవర్కు, ఎగ్జామ్స్ ఇలా చాలానే ప్రెషర్ అంటే ఆ ఫేస్లో అనేది తెలుస్తుంది, ఆ ఒత్తిడి అనేది కనిపిస్తుంది. చిన్న వయసునే వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఆ స్ట్రెస్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇవి ఆటలు ఆడటం వల్ల చాలా వరకు అవి తగ్గిపోతాయి. కానీ ఒక సింపుల్ సొల్యూషన్ మన దగ్గర ఉంది, అది ఆటలు ఆడటం. ఆ స్ట్రెస్ తగ్గియాలంటే ఈ గుర్రాల మీద కానీ మనం చిన్నపిల్లలకు ఒక కేటరీ, మరీ చిన్నపిల్లలకు ఒక కేటరీ, కొద్దిగా 10 నుంచి పైన ఏజ్కి ఒక కేటరీగా విభజించి వాళ్ళల్లో ఆటలాడుకోవడానికి ఏ వయసు వాళ్ళతో ఆ ఆటలాడుకోవడానికి ఇక్కడ నియమించడం జరిగింది. ఇవి మరీ చిన్న పిల్లలకు ఉంటాయి. ఇవి మనం ఇక్కడ కూర్చోవడం, జంపింగ్, తర్వాత ఈ 1 నుంచి ఒక 1 ఇయర్ నుంచి 50 ఇయర్స్ వరకు ఇక్కడ ఆడుకోవచ్చు హ్యాపీగా వాళ్ళు. పిల్లలు పార్కుల్లో కానీ బయట ఫ్రెండ్స్తో కానీ ఆడుతున్నప్పుడు వాళ్ళ మెదడు టెన్షన్ నుండి బ్రేక్ అనేది తీసుకుంటారు. అంటే నవ్వులు హ్యాపీగా ఉండటం వల్ల వాళ్ళ మనసు కూడా తేలిక అవుతుంది. స్కూళ్ళలో గ్రౌండ్స్ ఇప్పుడైతే లేవు, ఎండ కూడా తగలటంలో సరిగా. ఇక్కడ మనము ఇక్కడికి తీసుకురావడం వల్ల వాళ్ళు కనకశాంతి వల్ల అన్ని రకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఆడుకోవడానికి వీలుంటుంది. పరుగులు పెట్టడం, జంప్ చేయడం, గేమ్స్ ఆడడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి స్ట్రెస్ను తగ్గిస్తాయి. మూడు మారి వాళ్ళలో మార్పు వస్తుంది. అంటే వాళ్ళు మారం చేసి తల్లిదండ్రులకు వినకున్న వాళ్ళు కూడా ఇట్లాంటివి వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ చిన్నగా వాళ్ళలో దాంట్లో కుదిరిపోయి ఒకరు తిరిగి రావడం. ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళల్లో మెడిటేషన్ మూడ్లో ఉన్న ఫొటోస్ ఇవన్నీ చూడడం వల్ల నేను చేస్తాను అన్న ఆలోచన వచ్చి వాళ్ళు కూడా మార్పు వస్తుంది. వాళ్ళలో కూడా చాలా వరకు ఇక్కడ వచ్చిన పిల్లలు కూడా వాళ్ళ తిండ్లలో కూర్చొని కూడా ధ్యానం చేసినట్లుగా పోజ్ ఇస్తుంటారు అంతా. ఇది జంపింగ్ చిన్న పిల్లలకు 50 ఇయర్స్ వాళ్ళ వల్ల జంపింగ్. ఇది థ్రెడ్డింగ్, పైకి ఎక్కడము దిగడము, కాళ్ళల్లో బలాన్ని, మెదడులో ఆ స్ట్రెస్ను తగ్గడానికి వీలవుతుంది. ఇది కొన్ని కూర్చొని అటు ఇటు ఊగడం వల్ల వాళ్ళలో ఆ హ్యాపీనెస్ అనేది మనం చూసినప్పుడు తెలుస్తుంది చిన్నపిల్లల్లో కూడా. మొబైల్స్ ఇప్పుడు చాలా వరకు అలవాటు అయిపోయింది. ఆ మొబైల్స్ ఆడితే టైం పాస్ అవుతుంది, కానీ బయట ఆడితే ఎట్లా ఏ విధంగా అనేది ఆ జీవితం గురించి నేర్చుకుంటారు వాళ్ళు. బయటకు వచ్చి అందరిలో కలగలిసి ఉన్నప్పుడు ఈ ఉయ్యాలన్నమాట, చిన్నపిల్లలకు ఉయ్యాల. అందుకే పిల్లలకు కొద్దిగా టైం ఇస్తే పెద్దలు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా కలగలిసి వస్తే వారితో కలిసి మీరు కూడా వాళ్ళల్లో కూడా ఉత్సాహాన్ని నింపవచ్చు. మనం కూడా ఆ ఉత్సాహంలో పాలు పంచుకోవచ్చు. బయటన ఆడనివ్వడం వల్ల వాళ్ళల్లో ఆ స్ట్రెస్ కరిగిపోయి పిల్లలకు కూడా ఈ కనకశాంతి వనంలో వేసవి సెలవులకు గిన వస్తే మనం హ్యాపీగా వీళ్ళల్లో కలగలిసి మనం ఆనందంలో పంచుకోవచ్చు. ఇది చాలా పెద్ద పార్కు. దీనివల్ల వాళ్ళు ప్రతి దాంట్లో విరివిగా పాలు పంచుకోవడం, హ్యాపీగా ఉంటారు. ఇక్కడికి వస్తే తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడున్నారు కానీ ఆలోచించని పనులు ఈ కనకశాంతంలో ఎక్కడున్నా వాళ్ళు ఆ పిల్లల పార్కులోకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటారు. ఇక్కడ జంపింగ్ చూశారు కదా పిల్లల్లో, ఆ జంపింగ్ వల్ల కూడా వాళ్ళలో జంప్ చేయడం దీనివల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అయిపోయి రిలీజ్ అవుతాయి అన్నమాట. బాగా మంచిగా సంతోషంగా పాపండం పుట్టినప్పుడు ఏజ్ పిల్లలు కొద్దిగా పెరగడం, మానసిక ఉల్లాసము, మైండ్ రిఫ్రెష్నెస్ వస్తుంది. దీనివల్ల కూడా వాళ్ళు ఆ మూడ్ మారుతుంది. ఎప్పుడు దీంట్లోనే హ్యాపీగా చెమట పోయడం, ఎగిరి దూకడం, దీనివల్ల హ్యాపీ హార్మోన్స్ ముఖ్యంగా లోపల ఉత్పత్తి అవుతాయి వాళ్ళు. అంటే మైండ్ కూడా షార్ప్ అవుతుంది. మైండ్ షార్ప్నెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా
వాళ్ళల్లో ఆ చదువు, ఆ తెలివితేటలు కూడా పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావాలంటే ఇటువంటి పార్కులకు, ఆ స్ట్రెస్నెస్, ఆ మూడ్ కూడా మారిపోతుంది వాళ్ళకు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు కాకుండా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనం దీనికి కనకశాంతి వనానికి తీసుకొని రావడానికి అందరం వాస్తవానికి పెద్దలు, వృద్ధులు అందరూ హ్యాపీగా ధ్యానం చేసుకొని ఇక్కడ ఫ్రీ ఫుడ్, తర్వాత వరల్డ్లోనే బిగ్గెస్ట్ మెడిటేషన్ హాల్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ధ్యానం చేసుకొని ఒక దివ్యశక్తితో ప్రతి చెట్టు కూడా పులకరిస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడికి రావడానికి ప్రయత్నిద్దాం.